రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో, హైకోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నటువంటి సిద్ధార్థ లోద్రాకి మళ్ళీ 38,50,000 ఫీజులు చెల్లించారట. దీంతో ఇప్పటిదాకా చెల్లించిన మొత్తం 5,11,00,000 అయిందట. ఇది వైసీపీకి అనుకూలమైనటువంటి లేదా సొంత పత్రిక అయినటువంటి సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. వాస్తవంగా నా దృష్టిలో అయితే 5,11,00,000 అంటే అతి జుజూబి. ఓ ప్రభుత్వానికి 18 నెలల్లో ఇచ్చింది 5 కోట్లే అంటే చాలా తక్కువ ఇచ్చినట్టు. అతను గంటల్లోనే డబ్బులు తీసుకునేటటువంటి చాలా తక్కువకు పనిచేసి పెడుతున్నట్టు. మేబీ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇతరత్ర కలిపి ఇంకో 2-3 కోట్లు ఏమైనా తీసుకోగలను. అంతమించి ఎక్కువ కాదు వాస్తవంగా చెప్పాలంటే. దీన్ని ఏదో దోచి పెడుతున్నారు అనడానికి అనవసరం. వాస్తవంగా లీగల్ సిస్టంలో పర్ఫెక్ట్గా వాస్తవంగా సిద్ధార్థ లోద్రాకి ఇవ్వడంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కేసు ఫ్రమ్ ద బిగినింగ్ అతనే ఫాలో అప్ చేశాడు. అది సక్సెస్ అయింది కూడా. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా చాలా వరకు పాజిటివ్ రిజల్టే తీసుకొస్తున్నాడు. కాబట్టి ఇవ్వడంలో తప్పేమనిపించట్లా.